చేస్తారు, అందుకని మీ మీద భయంతో పారిపోయాడు. రైట్ రైట్ ఎస్ ఎస్ కిరణ్ గారు, ఎస్ కిరణ్ గారు, ఎస్ వస్తాను నాగార్జున గారు దగ్గరికి వస్తాను. కిరణ్ గారు ఎస్ సార్, బురదలో పొరలాడిన పంది అంట బయటకు వచ్చి నలుగురి మీద ఆ బురదను వేస్తుందంట. మీ కేసు వేల కోట్ల రూపాయలు మద్యం పాలసీలో చేశారంటే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి 5 సంవత్సరాలు గుడ్డిగాడితే పళ్ళు తోలుతా ఉన్నారా? 5 సంవత్సరాలు కనీసం అన్ని ప్రయత్నాలు చేసి తప్పుడు కేసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చేసిన ఆ విషయాన్ని పక్కన పెట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి పేరెత్తే నైతిక అర్హత కూడా మీకు లేదు. ఎందుకు చెప్తా ఉన్నారంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అయినటువంటి విజయసాయి రెడ్డి గారే ఈ లిక్కర్ స్కామ్ లో భయంకరమైనటువంటి ఘోరాలు నేరాలు జరిగినాయని చెప్పి ఆయన స్వయంగా చెప్తా ఉన్నారు. అప్పుడేమంటారు ఈయన విజయసాయి రెడ్డి గారు పార్టీ మారాడు, పార్టీ నుంచి బయటకు వచ్చాడు అందుకే అంటున్నారు. షర్మిల గారేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారో పేరు చెప్తే షర్మిల గారు అసలు రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు అసలు అని చెప్పి ఆమెని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా ఉన్నారు. అంటే వీరికి అనుకూలంగా ఉంటే మాత్రమే వాళ్ళు మనుషులు, వీళ్ళ కాదనే వాళ్ళందరూ కూడా నేరస్తులు, నేరాలు చేసిన వాళ్ళు. నేను ఒక్కడే చెప్తా ఉన్నానండి, కొలంబియాలో కేవలం ఒక్క ప్యాబ్లో ఎస్కోబారే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు 10ల సంఖ్యలో ప్యాబ్లో ఎస్కోబార్లు ఉన్నారు. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు చెప్పినప్పుడు నేను పెద్దగా ఫాలో అవ్వాలా. ఈ మధ్య కాలంలోనే ఆ ప్యాబ్లో ఎస్కోబార్ ఈ సీజన్ మొత్తం చూస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 24 పరిపాలనలో ఎంత మంది ప్యాబ్లో ఎస్కోబార్లు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళ్ళారనేటువంటిది ఒక్కొక్కటి బయటకు పడతా ఉన్నాయి. క్రష్ ఓనర్లు వదలలేదు ఒక మంత్రి విడుదల రజనీ గారు, లిక్కర్ ని వదలలేదు, ఫారెస్ట్ ల్యాండ్ వదలలేదు. ఎన్ని రకాల ఎస్కోబార్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎస్కోబార్ మొత్తాన్ని కూడా అది మహిళల రూపంలో ఉన్న వాళ్ళు కానివ్వండి పురుషుల రూపం అందరిని కూడా కటకటాల పాలు చేసి వారు చేసిన ప్రతి పాపానికి కూడా చట్టపరంగా శిక్షించే కార్యక్రమం జరుగుతా ఉంది, పాప ప్రక్షాళన జరుగుతా ఉంది. రైట్ నాగార్జున గారు. సార్ మీరు అనుమతిస్తే నేను మా వైసీపీ సోదరుని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్. అడగండి సోదరా, వైసీపీ సోదరా, ఇందుకీ లిక్కర్ స్కామ్ ఏదైతే స్కామ్ అనలే, లిక్కర్ మీరు చెప్పిన ప్రణాళిక ఎక్కడ చేశారు మీకు తెలుసా? నువ్వు చూసి తెచ్చావా ఏంటి నాగార్జున? నువ్వేమన్నా అక్కడ ఉన్నావేంటి? నువ్వేమన్నా పెట్టావేంటి? అది ఏమన్నా మీటింగ్ కసిరెడ్డి గారు చెప్పారు కదా చాలా కసిగా, మీకు వినపడలేదు అయితే? రేపో మీ తండ్రి బిడ్డ పులివెందుల ఎమ్మెల్యే చెప్తాడయ్యా, మీ పులివెందుల ఎమ్మెల్యేనే చెప్తాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు ఎదుర్కొని చేసుకున్నారు చూడు. అసలు ఆ గుండెలు ఓకే నాగార్జున గారు, సరే ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ స్థితి దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు ఇంత ముడుపులో భారీ ఎత్తున మారేంటున్నారంటే ఈడీ రంగప్రవేశం చేస్తే పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. అంటే ఈడీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది టెక్నికల్ గా ఏమైనా చెప్పగలరా? సతీష్ గారు, ఈ రోజు నేను ఒక వైసీపీ సోదరుతో మాట్లాడటం జరిగింది సార్. ఆయన మండల నాయకుడు ఎక్స్ ఎంపీపీ హస్బెండ్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు 4 రూపాయలు సంపాదించుకున్నారు దాంట్లో తప్పే ఉందిలే అని ఒక చిన్న మాటతో వదిలేశాడు సార్. నాకు ఆ మాటకి ఏం చేయాలో కూడా అర్థం కాల. అన్నా సంపాదించుకోవడం తప్పులేదన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా సంపాదించుకుంటది, కనీసం మనుషుల ప్రాణాలతో చలగాడవాడే మద్యం అమ్మ సంపాదించుకునేది, సంపాదన కూడా ఒక లిమిట్ ఉంటుంది కదంటే ఏముంది తమ్ముడు దాని ఏముంది అని చెప్పి కొట్టేసుకుంటా పోయారన్న. అంటే వీళ్ళు ఎంత ఆర్థిక ఉగ్రవాదులు అంటే, ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తు అంటే ఆయన వెనకేసుకోవచ్చాలు అంతకన్నా దారుణమైన వ్యక్తులు అంట. అసలు వీళ్ళ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఒరే స్వామి, కార్యకర్తల ప్రాణాలు పోయింది అంటే పోతే పోయింది, మా కార్యకర్తలే కదా మీకేమైందంట. అదేదో సేమరాజా అంటాడు, మా బాబాయిని మేము కోసుకుంటే మీకేమైందయ్యా, ఆ మాత్రం మా బాబాయిని మేము కోసుకునే రైట్ మాకు లేదా అని అన్నట్టు వీళ్ళు మా కార్యకర్తలు మేము చంపుకున్నాం, మేము లెక్కలు అమ్ముకున్నాం, మేము సంపాదించుకున్నాం, తాగింది మా కార్యకర్తలే కదా, మీ జనసేన వాళ్ళకి మీ టీడీపీ వాళ్ళకి మీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని అన్నట్టుంది సార్ ఇలా వాదన ఇది చెప్తుంటే. మనకి సమయం
ఎస్ శివపార్వతి గారు. ఫైనల్ ఏం లేదండి, లిక్కర్ అయినా శాండ్ అయినా ఏ కుంభకోణం అయినా కాస్త లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టు. ఎవరైతే తప్పు చేశారో దీనికి ప్రధాన సూత్రధారు ఎవరో, పాత్రధారులు ఎవరో, ఎవరెవరో ఏ స్కాములు చేశారో మొత్తానికి ఊచలు లెక్క పెట్టించడం మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఈ 5 ఏళ్ల కాలం మనల్ని ఏం చేయర్లే, మనం అది చేసేద్దాం ఇది చేసేద్దాం హడావుడి చేసేద్దాం, ఆవిడంటది కమాన్ రండి అంటది రోజా గారు. ఆ కమాన్ రండి వీళ్ళు వచ్చే లోపు ఆవిడదేదో ముందుగానే తేలిపోద్ది. సో ఈ రకంగా వీళ్ళు రెచ్చగొట్టి ఏదో మీడియాల ముందు ఆర్భాటాలు పోయి మమ్మల్ని ఏదో కావాలని మేము అంటే వచ్చారు మా మీదకి, లక్ష్యపూరితంగా ఏదో చేశారు అని ఏదో నిరూపించాలి అనో, లేకపోతే ఏదో డ్రామాలు వేయాలంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ఇప్పటికే లేట్ అవుతుందని ప్రజల్లో కూడా అసహనం పెరిగిపోతుంది. ఎందుకు తీసుకెళ్లి ఎత్తేయాలి కదా, లోపల వేయాలి, వీళ్ళందరినీ చెత్తనంతా బయట ఉంచారేంటి అనే ఉద్దేశంలో ప్రజలు కూడా ఉన్నారు. కాకపోతే ప్రాసెస్ అనేది ప్రాసెస్ ప్రకారం జరగాలి, ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా విచారణ జరగాలి. కాబట్టి చాలా ఓపుతో సమయంతో మనం ట్రిపుల్ గారిని ఎత్తేసినట్టు వైఎస్ఆర్ ఆ రకమైన ట్రీట్మెంట్ ఉండవు కదా. సార్ ఒకటి ఇప్పుడు ఏమైతుందంటే అండి, ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తా ఉంది కాబట్టి అందరికి కూడా మాటలు వస్తా ఉన్నాయి. అది అలా కాకుండా విక్రమార్కుడు సినిమాలో రవితేజ రైల్వే స్టేషన్ దగ్గర వరుస కూర్చోబెట్టి వాయిదీస్తాడు చూడండి, ఆ టైప్ లో కానీ తీసుంటే ఇన్ని రోజులు కూడా పట్టేది కాదు. కాకపోతే మేము రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి వాళ్ళలాగా పోలీస్ కస్టోడియల్ టార్చర్లు మేము చేయం కాబట్టి కొంచెం స్లోగా నడుస్తా ఉంది. నిజంగానే శివపార్వతి గారు కరెక్ట్ చెప్పారు, ప్రజల్లో ఇంకా ఎంతో అంట్రెస్ట్ ఉంది. ఎంత దారుణాలు చేసినటువంటి వాళ్ళు ఇంకా రోడ్ల పైన తిరుగుతా ఉన్నారు, నిప్పుల్లాగా కథలు చెప్తా ఉన్నారు, చూడండి బెదిరిస్తా ఉన్నారు. మొన్న విడుదల రజనీ గారు భయంకరంగా బెదిరిస్తా ఉంది, అంత చూస్తా తర్వాత చూస్తా ఇది చేస్తా అని. ఇది అనిల్ కుమార్ అదే చెప్తా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామ్ అంటే ఎవరెవరి పైన అయితే కేసులు ఉన్నాయో, ఎవరెవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళు రివర్స్ డ్రామా ఆడుతా ఉన్నారు. రాబోయే రోజులు మిమ్మల్ని అంత చూస్తామని. అంటే ఈ బెదిరింపు ధోరణుల కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఇన్ని మాటలు వస్తా ఉన్నాయి. విక్రమార్కుడు సినిమాలో ఏ విధంగా అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఆ పోకిరిల వాయిదీశారు ఆ విధంగా తీయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఖచ్చితంగా ఉందండి. రైట్ రామారావు గారు. రామారావు గారు ఒక పాయింట్ చెప్పండి. రామారావు గారు. వీళ్ళకి ఏం లేదండి, సినిమా స్టైల్ కావాలి. ఈ సినిమా పార్టీలు రెండు కూడా ఆధారాలతో సహా చూపించాలి కదా చెప్తారు వీళ్ళు. నేనేమంటానంటే ఈ టోల్ గేట్ పార్టీలు అండి, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం కుంభకోణం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 30 లక్షల పైగా ఆ ఎమ్మెల్యేకి వసూలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే శాండ్ వైన్ ఈ రకంగా వీళ్ళు మాఫియా చేసి డబ్బులు దండుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్య కదండి 70 నియోజకవర్గాల్లో సతీష్ గారు